ఫ్యామిలీ అంతా మా బావగారి ఫంక్షన్ కోసం ఇంత చీకట్లో వెళ్తున్నాం అనమాట. ఇలా వెళ్తామని మేము ఎప్పుడు అనుకోలేదు. అందులో దట్టు చలికాలంలో ఇలా బయటికెళ్తాము 3కి అని నేను ఎప్పుడూ అనుకోలేదనమాట. చిన్న పిల్లగాళ్ళని తీసుకొని ఎప్పుడు నేను మార్నింగ్ ప్రిపేర్ చేసేదాన్ని ఏ ఫంక్షన్స్ అయినా, లేకుంటే వెళ్ళకుండా ఉండేదనమాట. కానీ ఇది మా బావగారు వాళ్ళ ఫంక్షన్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సొచ్చింది. మార్నింగే అందరం మంచిగా స్వెటర్స్ వేసుకొని చలికాలం కదా ఇక బందోబస్తుగా వెళ్ళామన్నమాట. ఎవరైనా చూస్తే దొంగలా వీళ్ళు అనుకుంటారు అట్లా ఉన్నాం అనమాట మేమందరం. ఇక వెళ్ళిన తర్వాత అందులో ఒకటి నేను మా దరిద్రం ఏంటంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నేను కవర్ ఇంట్లో మర్చిపోయా. అది ఎంత ఇంపార్టెంట్ కవర్ అనమాట. అక్కడ ఫంక్షన్ వాళ్ళది శారీస్ కవర్ నేను మర్చిపోయా ఇంట్లోనే. మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చి తీసుకొని వెళ్ళాను అనమాట. ఇప్పటికే లేట్ అయిందంటే బస్సు ఎక్కడ అందకుంటే వెళ్ళిపోతుందని చాలా భయం వేసింది. మా సార్ అంటూనే ఉండు, తొందరగా వెళ్ళి తీసుకురాపో, మర్చిపోయావు ఏంది, అప్పటికే అడిగానుగా అన్నీ పెట్టుకున్నావు అని అంటూనే ఉండు. ఇంకోటి ఏంటంటే మా బాబుకి నాకు బస్సు పడదు, కారు పడదు అనమాట. మా సార్కి వచ్చినాయి బాధలేగా అన్నట్టే మాకు వాంతింగ్స్ అయ్యే బాగా. మా బాబుకి అయితే పాపం హైదరాబాద్ చేరేంతవరకు ఫుల్ వాంతింగ్స్. కొంచెం దగ్గరికి వెళ్ళాక పండుకున్నాను అనమాట. మీకు ఎవరైనా వాంతింగ్స్ ఎలా అవుతున్నాయి అంటే నిమ్మకాయలు పట్టుకెళ్ళండి, మేము మర్చిపోయాం అనమాట. ఇంకో వీడియోలో ఫంక్షన్ ఎలా జరిగిందో చెప్తాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.